మ్యారేజ్ అయిన 5 ఇయర్స్లో నేను ఎక్కువగా వెళ్ళిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది డీమార్ట్ మాత్రమే. డీమార్ట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఎమోషన్. మనం ఏ మాల్స్కి వెళ్ళినా అక్కడైతే మనం చూసినవన్నీ కొనుక్కోలేము, కానీ డీమార్ట్లో మాత్రం ఏ వస్తువు చూసినా మనం కొనుక్కునే విధంగానే ఉంటాయి అక్కడ ప్రైసెస్. పైగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే వెళ్ళిన ప్రతిసారి క్లోతింగ్ సెక్షన్ అయితే కంపల్సరీ చూస్తాను. క్లోతింగ్ వచ్చేసి సూపర్ అని చెప్పలేను, కానీ కొన్ని అయితే చాలా బాగుంటాయి. మెయిన్లీ ఏంటంటే పిల్లలకైతే ది బెస్ట్ అనే చెప్పొచ్చు డీమార్ట్. డైలీ వేర్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే కొన్ని అకేషనల్ వేర్ కూడా బాగానే ఉంటాయి. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి గ్రోసరీస్ కొంటామో లేదో తెలియదు, కానీ మా పిల్లలు అయితే చక్కగా ఇద్దరు చెరొకటి ఏదో ఒక టాయ్ అయితే కంపల్సరీ సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇవి వచ్చేసి పింగ్విన్స్. అప్పుడు ఒక స్టోరీ వైరల్ అయింది కదా, సో ఆ టైంలో వెళ్ళాం మేము. ఇక్కడ ఏంటంటే మేము మా చిన్నోడికి బాల్ కొనలేదనేసి ఏడుస్తున్నాడు. ఇంకా వాడు ఏడుపు చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే ఆ బాల్ అయితే తీసుకున్నాం. ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అనేసి అడుగుతున్నారని ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు. నాకెందుకో డీమార్ట్లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంత నచ్చదు. ఇంకా నేనైతే ఇక్కడ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో చాలామంది డీమార్ట్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడతారు కదా. డీమార్ట్ రాకముందు ఎలా ఉండేదంటే ఈ సో కాల్డ్ సూపర్ మార్కెట్స్లో అన్నీ చాలా ప్రైసెస్ చాలా ఎక్కువ ఉండేవి. కనీసం ఒక గ్లాస్ ఐటెం కొనాలన్నా, ఒక ప్లాస్టిక్ ఐటెం కొనాలన్నా కానీ చాలా అమౌంట్ పెట్టాల్సి వచ్చేది. కానీ డీమార్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలిగే మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు. పైగా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనకి ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. చక్కగా మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా మా పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చాలు. పిల్లలకు మనం ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా కానీ ఇంకా బయటకు వచ్చారంటే తప్పదు, అడిగిన కొని ఇవ్వాల్సిందే. సో ఇది మా డీమార్ట్ షాపింగు. నేను షాప్ చేసినవి కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో అలాగే డీమార్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.